పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ 33వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలు లోకాంత్యము దాని పరిణామము అనే అంశంపై కేంద్రీకృతమై ఉన్నాయి. దైవ ప్రజలారా, మన అందరి మధ్యలో మెదిలే ప్రశ్న ఏంటంటే, ఈ లోకం ఎప్పుడు అంతరిస్తుంది, ఎలా అంతరిస్తుంది, మనందరికి ఏమవుతుంది అనే ఒక సందేహం ఉంది. మనం విన్నాం, ఒకసారి చరిత్రను చూసినట్లయితే 2000 సంవత్సరంలో ఖచ్చితంగా ఈ లోకం అనేది అంతరించిపోతుంది అని అన్నాం. అదేవిధంగా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆ భయముతో చాలామంది గుండెల్లో రైలు బండ్లు పరిగెత్తాయి. కొంతమందికి రాత్రుల్లో నిద్రలు కూడా లేవు. మరి ఇంకొక అంశాన్ని కూడా మనం విన్నాం. దర్శన గ్రంథంలో ఒక సూచన కనిపిస్తుంది. దాని ప్రకారంగా అది కనిపిస్తే ఈ లోకాంత్యం జరుగుతుందని విన్నాం. సునామీ వచ్చి 4 లక్షల మందిని ఒకేసారి కొట్టుకెళ్ళిపోయింది. చివరికి అదే చివరి గడి అనుకున్నారు. అమెరికాలో శాండీ తుఫాన్ ప్రభావం, ఇండియాలో నీలం ఫైలాన్ తుఫాన్లు వచ్చి బీభత్సం సృష్టించి అటు పశు సంపదను, అదేవిధంగా ప్రాణ నష్టాన్ని, పంట నష్టాన్ని చాలా జరిగాయి. అయితే ఇలాంటి సందర్భంలో అందరూ కూడా ఇదే చివరి రోజులు అనుకున్నారు. చాలామంది భయాందోళనకు గురయ్యారు. అదే ఇంకా చివరి రోజులు అనుకున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యన మనకు తెలిసిన విధంగా అందరికీ తెలిసి చాలామందికి కరోనా మహమ్మారితో ఇంకా ఈ లోకమంతా కూడా దేవుడు ముగిస్తాడేమో, లోకాంతి వస్తుందేమో, ఈ లోకాన్ని మొత్తాన్ని నాశనం చేస్తాడేమో అనుకున్నారు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం ఏదనుకున్నా సరే దేవుడు తన వాక్యము ద్వారా, పవిత్ర గ్రంథం మనకేం బోధిస్తుంది అనే అంశాన్ని మనం ఇప్పుడు కూడా గ్రహించగలగాలి. పవిత్ర గ్రంథం ప్రకారం ప్రతి మనిషికి ఈ లోకాంత్యం అనేది తప్పదు, రానే వస్తుంది. దానినే రెండవ రాకడ అని కూడా చెప్తూ 2 రకాల ఘోర విపత్తుల ద్వారా లోకాంత్యం ఎలా వస్తుందో మనకి పవిత్ర గ్రంథం వివరించింది. మొట్టమొదటి చూసినట్లయితే నోవా కాలంలో జరిగిన జల ప్రళయం. ఆది కాండంలో చూసినట్లయితే 7వ అధ్యాయంలో 12వ వచనం, 40 రోజులు రాత్రులు పగళ్ళు కుండపోత వర్షం కురిసిందంట. చివరికి అదే అధ్యాయంలో 24వ వచనం చూస్తున్నాం, 150వ రోజు వరకు కూడా భూమి మీద నీరు ఉందంటున్నారు. 12వ వచనంలో అదే అధ్యాయంలో చూస్తే ఒకే ఒక కుటుంబాన్ని దేవుడు రక్షించాడట. మిగతా జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు, ప్రతి ప్రాణి, జీవమున్న ప్రతి ప్రాణిని కూడా దేవుడు నాశనం చేశాడు. కేవలం ఒకే ఒక కుటుంబాన్ని, అది నోవా కుటుంబాన్ని. నోవా కుటుంబాన్ని దేవుడు రక్షించాడని మనకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఇంకొక ఘోరమైన విపత్తి బైబిల్లో చూసినట్లయితే సొదొమ గొమొర్రాల మీద అగ్ని వర్షాన్ని, అగ్ని గంధకాన్ని దేవుడు కురిపించడం చూసాం. ప్రజలు దేవుని మాటను పెడచెవిన పెట్టారు. తిని త్రాగి వాయా వరస లేకుండా గర్వముతో జీవిస్తున్న వారిలో ఏ జరిగిందో ఈ అగ్ని గంధకం వర్షము ద్వారా ఆది కాండం 19వ అధ్యాయం పవిత్ర వచనం 23 నుంచి 25 వరకు చదివినట్లు మనకు తెలుస్తుంది. ఆకాశం నుంచి దేవుడు అగ్ని వర్షాన్ని కురిపించి మొత్తాన్ని నాశనం చేశాడు. కేవలం ఒకే ఒక కుటుంబాన్ని రక్షించాడు. అదే లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడని ఆది కాండము 19వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తున్నాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ లోకాంత్యము ద్వారా, ఈ జల ప్రళయము ద్వారా, ఈ అగ్ని వర్షము ద్వారా ఈ లోకాన్ని నాశనం చేశాడు అని అంటే, అది మనిషి యొక్క పాపము, స్వార్థము, అసూయ, వీటి ద్వారానే వారు ఈ వినాశనాన్ని కొని తెచ్చుకున్నారంట. ఎందుకంటే ఆది కాండము 6వ అధ్యాయం పవిత్ర వచనం 5 నుంచి 7 వరకు చూస్తే, దేవుడు మానవుని చూసి బాధపడ్డాడు. ఎందుకంటే మనిషి పరమ దృష్టులుగా, పరమ దరిద్రులుగా మారారనమాట. దేవుడు మనసు నొచ్చుకుందనమాట. ఈ మనిషిని ఎందుకు సృష్టించాలని బాధపడ్డాడు.
అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ విభక్తులు అనేవి మనిషి యొక్క పాపము, స్వార్థము, అసూయ ద్వారానే కలిగాయని మనకి పవిత్ర గ్రంథం వివరిస్తూ ఉన్నది. మరి రెండవ రాకడ, ఈ లోకాంత్యము ఎలా వస్తుంది అనే అంశాన్ని మనం చూసినట్లయితే, పేతురు గారు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 10వ వచనం, అదేవిధంగా మొదటి తెస్సలోనిక రాసిన లేఖ 5వ అధ్యాయం 2వ వచనం. అది ఎలా వస్తుందంట? ప్రభు దినం అనేది రాత్రి వేళ దొంగ వలె వస్తుంది. దొంగ ఏ సమయానికి వస్తాడో ఎవరికీ తెలియదు. మరి ప్రభు యొక్క రాకడ కూడా ఆ విధముగానే వస్తుంది అని మనకి పవిత్ర గ్రంథం వివరించడం జరుగుతుంది. అందుకనే టెర్టులియన్ అనే ఒక వేదాంతి పండితుడు ఈ విధంగా అంటున్నాడు, మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలంట. ఏ విధంగా ఉండాలి? రైతు పంట కోసం ఏ విధంగా సిద్ధపడి ఉంటాడో, సైనికుడు యుద్ధం కోసం ఏ విధంగా వేచి ఉంటాడో, దప్పికగొన్న దుప్పే నీటి కోసం ఏ విధంగా తహతహలాడుతుందో, చివరికి వేకువకై వేచి ఉన్నటువంటి గస్తీ దారుని వలె ప్రతి క్రైస్తవుడు వేచి ఉండాలి ప్రభు యొక్క రాకడ కోసమే అని మనకి బోధిస్తున్నాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మార్కు శుభవార్త 13వ అధ్యాయము 35వ వచనాన్ని చూసినట్లయితే, యజమానుడు సాయంకాల సమయం వచ్చినో, రాత్రి వేళ వస్తాడో, కోడు కుయ్యక ముందు వస్తాడో, ప్రాతకాలంలో వస్తాడో తెలియదు. కాబట్టి సేవకుడు తన యజమానుడికై వేచినప్పుడు బహుమానాన్ని పొందాడు. కాబట్టి అలాంటి సేవకుల వలె నువ్వు వేచి ఉండాలి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో చూస్తున్నాం. పవిత్ర వచనములు 8 నుంచి 9 వరకు చూస్తే, వివేకవంతులైనటువంటి 5గురు కన్యకుల వలె నువ్వు వేచి ఉండాలి ప్రభు రాకడ కోసమై, ఈ లోకాంత్యము కొరకై అని వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు. మరి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎప్పుడు ఈ లోకాంత్యం వస్తుంది అంటే 2000 సంవత్సరాలు వస్తుందని విన్నాం. ముందుగానే బ్రహ్మ గారు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని మనం విన్నాం. సైన్స్ చెప్తుంది ఇప్పుడు అంతరిస్తుందని. కానీ ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందరి ఎన్ని చెప్పినా బైబిల్ ప్రకారంగా దేవుడు మనకి ఏం చెప్తున్నారంటే, మార్కు శుభవార్త 13వ అధ్యాయం పవిత్ర వచనం 32 నుంచి 33 వరకు చూస్తే, ఈ లోకాంత్యము గురించి మాట్లాడుతూ తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియదండి. చివరికి కుమారునికి కూడా తెలియదు. తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియదు ఈ లోకాంత్యము ఎప్పుడు జరుగుతుంది, ఈ రెండవ రాకడ ఎలా వస్తుంది అనేది. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 12వ అధ్యాయము 40వ వచనంలో, సిద్ధపడి ఉండండి, మనుష్య కుమారుడు మీరు ఊహించని గడియలో యోచింపని విధముగా వస్తాడు. కాబట్టి మనమందరం కూడా సిద్ధముగా ఉండాలి. ఎందుకంటే ఆ రెండవ రాకడ, ఆ లోకాంత్యము రోజున ఏమవుతుందంటే, మార్కు సువార్తను చూస్తున్నాం. మళ్ళీ 13వ అధ్యాయంలో 24 నుంచి 27 వచ్చిన చూస్తే, సూర్యుడు చంద్రుడు కాంతిహీనులవుతారంట. అంతరిక్షము నుండి నక్షత్రాలని కూడా రాలిపోతాయి. మనుష్య కుమారుడు వచ్చి తన దూతల సమేతముతో తాను ఎన్నుకున్న వారిని ప్రోగు చేస్తాడు, ఒక దగ్గరికి చేరుస్తాడని సెలవిస్తున్నారు. ఈ విధంగా క్రీస్తు వచ్చిన తర్వాత తన దూతల సమేతముతో వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, దర్శన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ వారి క్రియలను బట్టి వారికి బహుమానాన్ని ఇస్తాడు. మనము చేసినటువంటి క్రియలను బట్టి, కార్యాలను బట్టి మనకి బహుమానం లభించబడినని చెప్పడం జరిగింది. మరి ఇదే అంశాన్ని నాటి మొదటి పట్టణంలో కూడా చూస్తున్నాం. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రాన్ని పాటించిన వారిని దేవుడు తన బిడ్డలుగా ఎన్నుకుంటాడు, ఆదరిస్తాడని మనం చూస్తున్నాం. మొదటి పట్టణాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, మైనర్ ప్రాఫిట్స్ అంటారు, చిన్న ప్రవక్తలు. వీరిలో మీకా ప్రవక్త చివరిగా, ఈ 12 పుస్తకాల్లో చివరి పుస్తకం ఇది. ఇది కేవలం 4 అధ్యాయాలు, అందులో 55 వచనాలు ఉంటాయి. అయితే ఈ మీకా ప్రవక్త ఎప్పుడు ఉదయించాడంటే, నెహెమయా యూదయ రాష్ట్రాధిపతిగా పనిచేస్తున్న సమయంలో అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలను ఎత్తి చూపించి ఖండించినటువంటి ప్రవక్త మలాకీ ప్రవక్త. ఈయన తర్వాత దేవుని యొక్క వాక్కు కరువయింది. రమారమి 400 సంవత్సరాల పాటు దేవుని యొక్క వాక్యం లేదు. లాంగ్ సైలెన్స్, నిశ్శబ్దంగా ఉంది. తర్వాతనే బాప్తిస్మ యోహాను వచ్చి ప్రభు యొక్క వాక్యాన్ని గురించి బోధించడం మనం వింటున్నాం. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదర, ఈ ప్రవక్త సమయంలో మలాకీ ప్రవక్త సమయంలో అక్కడ ఏమైందంటే, 3వ అధ్యాయం చూస్తున్నాం, కరువు వచ్చిందంట.
రెండోది ఏం జరిగింది? ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిపోయింది. మూడో, దైవ తీర్పును ప్రశ్నించారు వాళ్ళు. జనులు దేవుని యొక్క తీర్పును ప్రశ్నించారు. మూడోది ఏంటంటే, దేవుణ్ణి సేవించుట, ఆయన ఆజ్ఞలు పాటించటం వలన ఏమీ లాభం లేదని వారు నమ్మారు, నడుస్తున్నారు, జీవిస్తున్నారు. అందుకనే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వారి యొక్క పనులను, వారి యొక్క కార్యాలను ప్రవక్త ఖండిస్తూ దేవుని పట్ల విశ్వాసం ఉంచిన వారి స్థితి, అదేవిధంగా గర్వాత్ములు, దుష్టుల యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందో మనం చూస్తున్నాం. గడ్డి వలె వాళ్ళు రాలిపోతారంట గర్వాత్ములు, దుష్టులు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతమైన జీవితాన్ని జీవించిన వారిపై తన రక్షణ, దేవుని యొక్క రక్షణ సూర్యుని వలె వారి మీద దిగి వస్తుందని వాక్యం ద్వారా సెలవు ఇవ్వడం జరిగింది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్తలో వెళ్ళి చూస్తున్నాం 25వ అధ్యాయం 34, 41 వచనాల్లో, నా తండ్రి చేత దీవించబడిన వారని ప్రభు ఎవరితో అంటున్నారంటే, ఎవరైతే నీతివంతమైన జీవితాన్ని జీవించారో వారికి అంటున్నారు. వారికి ఇచ్చే దేవుడిచ్చే బహుమానం, నా తండ్రి చేత దీవించబడిన వారు రండి, ప్రపంచ ఆరంభం నుండి మీకోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని చేపట్టని అంటున్నాడు. మరి ఈ శాపగ్రస్తులు ఏమంటున్నారు? పండు సైతానికి, తన యొక్క అనుచరులకి చేయబడినటువంటి రాజ్యానికి వెళ్ళండి, నిత్య నరకంలోకి వెళ్ళండి, నిత్య అగ్నిలో మీరు ఉండండి అని శపిస్తున్నాడు దేవుడు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, వారిని దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా పెడచెవుడు పెట్టిన వారి శాపగ్రస్తులు ఎందుకని అంటున్నారంటే, వారు దేవుని యొక్క మాట వినకుండా దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవించి పాపము, స్వార్థము, అసూయతో జీవించారు కాబట్టి వారి స్థితి ఆ విధంగా ఉంది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వారు ఎలా ఉంటారంటే, ప్రభు చెప్పిన మాట వినకుండా వారికి నచ్చినట్లు జీవించిన వారి గురించి ఈనాటి రెండో పట్టణం కూడా చూస్తున్నాం. వారు సోమరపోతుల వలె జీవిస్తున్నారంట. ఇతరుల చేసే పనుల్లో చేయబడుతున్నారు. కానీ వారికి పునీత పౌలు మహర్షి హెచ్చరిస్తున్నాడు, మీరు ఇలాంటి జీవితాన్ని జీవించడం సరైనది కాదు. మీరు ఎలా జీవించాలంటే క్రమబద్ధమైన జీవితాన్ని, డిసిప్లిన్ లైఫ్. రెండోది ఏంటంటే, కష్టపడి జీవించండి, హార్డ్ వర్క్ చేయండి, వర్క్ హార్డ్. కాబట్టి ఇలాంటి జీవితాన్ని మీరు అవలంబిస్తారని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తును అనుసరిస్తున్న మనమందరూ కూడా ఆయన చెప్పిన మాటలు విన్నప్పుడు, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నడిచినప్పుడే ఆయన వసగే బహుమానాన్ని కూడా మనం పొందగలం. వేరే వాళ్ళు చెప్పిన మాటలు వింటే మనం కుదరదు. ఎందుకంటే వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నారు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయన పేరట చాలా మంది అబద్ధ సాక్షులు వస్తారు, అబద్ధాలు చెప్తుంటారు. వారి పలుకులు మీరు నమ్మొద్దు. వారి మాటలు నమ్మితే మీకు వచ్చేదేమీ ఉండదు. దేవుని యొక్క మాటలు మాత్రమే వినాలి. దేవుని యొక్క మాటలు విన్నప్పుడు మీరు అనేకమైన విషయాలు మీకు జరుగుతాయి. అవేంటంటే, విప్లవాలు వస్తాయి, అరిష్టములు, వ్యతిరేకత, హేళన, చివరికి తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, తోబుట్టు వారు అందరూ కూడా వ్యతిరేకిస్తారు, మిమ్మల్ని పట్టిస్తారు, చంపిస్తారు. కానీ ఏమీ మీకు జరగదంటున్నారు. కానీ ఏమి కూడా జరగద్దు అంటున్నారు. ఉదాహరణకు మనం చూడండి, గ్రహం స్టెయిన్ తన యొక్క 3 కుమారులను సజీవ దహనం చేశారు. కానీ దేవుడు వారికి ఇస్తున్నట్టు అంతస్తు ఇప్పుడు కూడా వారి గురించి మనం మాట్లాడుతున్నాం. వారి విశ్వాసానికి వారు నిలబడ్డారు కాబట్టి. రాణి మరియా అమ్మగారిని 18 సార్లు కత్తిపోటుతో పొడిచారు. కొద్దిపాటి రోజుల్లో పునీతురాలు అవ్వబోతుంది. ఇంకా అరుల్ దాస్ అనే ఒక ఫాదర్ గారిని ఏ విధంగా వారు నడి రోడ్డు మీద నగ్నంగా నడిపించి చివరికి ఏం చేశారో మనందరికీ తెలుసు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులు, ఇవన్నీ జరిగినప్పుడు ప్రభు అంటున్నారు, మీరు భయపడవలదో. మీరు భయపడకుండా ఏం చేయాలంట? పునీత స్టెఫన్ వారి వలె తల ఎత్తుకొని ధైర్యంగా ఎదురు చూడాలి. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరు, మన రక్షణ కాలం ఆసనమైనది. మనము దేవుని ముఖాముఖా చూసే సమయం వచ్చింది. కాబట్టి మనం ధైర్యంగా మన తల ఎత్తుకొని ముందుకు వెళ్ళాలని లూకా శుభవార్తలో మనం చూస్తున్నాం 21వ అధ్యాయం 28వ వచనంలో. అందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభువు రాబోతున్నాడు. దర్శన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో నేను త్వరలోనే రాబోతున్నాను కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా ఉంది, ఏ విధముగానైతే మనిషి కుమారుడు పరలోకానికి వెళ్ళాడో అదే విధముగా ఆయన తిరిగి రాబోతున్నాడు. కాబట్టి మనమందరము జాగరూకులై ఆయన కోసమై
ఎదురు చూడాలి. ఆయన మహిమలో భాగస్థులు అవడానికి ప్రయత్నం చేయాలి. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులు, ఇది క్రీస్తు కోసం వేచి ఉండమంటే. కాబట్టి ఆ క్రీస్తు రాకడతో ఆయన ఇవ్వబోయే బహుమానాన్ని మనం పొందాలంటే మనము ఈ పాపము, అసూయ, స్వార్థము విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి సిద్ధపడాలి. మరి దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయడానికి, దేవుని రాక కోసమై సిద్ధపడడానికి కావలసినటువంటి శక్తిని, యుక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుదాం.